హలో 1994-95 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపురూప కలయిక సమావేశానికి విచ్చేసిన మన పాఠశాల ప్రీతమ కరస్పాండెంట్ గురుశ్రీ మాలపాడి భార్గవరెడ్డి గారికి, మన విద్యను అందించిన మనలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన మన గురువులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి, ప్రస్తుత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయుల సిబ్బందికి మనమందరి తరఫున స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఇప్పుడు 30 సంవత్సరాల తర్వాత, అంటే 2025వ సంవత్సరం కలుసుకొని ఉన్నాం. ఇలా మనమందరం ఒకే వేదికపై 30 సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడ ఉన్నా మనమంతా కలుసుకొని మన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆనాడు మనకు నైతిక విలువలతో కూడిన విద్యను ఉపదేశించి మనలను ప్రతిభావంతులుగా తయారు చేసిన మన గురు భగవాలను కలుసుకొని వారిని సన్మానించి వారి ఆశీస్సులు తీసుకోవడానికి 1914-95 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపురూప కలయిక సమావేశానికి చేసిన మీకందరికీ నా అభినందనలు. ఈ కార్యక్రమం ఏ ఒక్కరిలో కాదు, మన 10th క్లాస్ బ్యాచ్ మొత్తానికి. ఎంసీసీలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పేరెన్నికగొన్న పాఠశాల మన ఈ సెయింట్ పాల్స్ హై స్కూల్. అందులో మనం విద్యను అభ్యసించడం మన అదృష్టం. దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి గావించుకొని సందర్భంలో మనం ఇట్లా కలుసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. కనుక ప్రియ మిత్రులారా, మన 30 సంవత్సరాల ఆత్మీయ అపురూప కలయిక స్మరించుకుంటున్న సందర్భంగా మన ఆహ్వానాన్ని అంగీకరించి మన్నించి విచ్చేసిన మన పాఠశాల ప్రీతమ కరస్పాండెంట్ మరియు బాలయేసు దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ ఫాతిమారెడ్డి మాలపాటి గారికి సభాధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా మనందరి తరఫున ప్రేమపూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. మన ఫాదర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అందరూ చెప్పట్లు. పండాలతో మన ఫాదర్ గారిని వేదికని అలంకరిస్తున్నారు. థ్యాంక్ యూ ఫాదర్. మాకు విద్యాబుద్ధులు నేర్పి బతుకుబాటును నడిపించి మమ్మల్ని ఇంతటి వారిని చేసిన పూజ్య కుటుంబాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతావందనములు. ఈరోజు మాకెంతో శుభదినం. మా జీవితాలలో ఎప్పటికీ మర్చిపోలేని రోజు ఈరోజు. గురువులారా, మీకు మేము ఏమి ఇవ్వగలం? మీకు కృతజ్ఞతలు చెప్పడం తప్ప. అందుకే వినయంతో, విధేయతతో, వినమ్రతతో మీకు స్వాగతం. ఈ సభా వేదిక మీదకు మిమ్మల్ని సగర్వంగా ఒక్కొక్కరిని పేరు పేరుగా ఆహ్వానిస్తున్నాం. ప్రస్తుత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శివరాజు మాస్టర్ గారితో పాటు గురువులందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. శివరాజు మాస్టర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ వేదికకు మన ఎందాస్ మాస్టర్ గారు, వైవిఎస్ఎస్ ప్రసాద్ మాస్టర్ గారు, పి సుబ్రహ్మణ్యం గారు, కె జయదయాల్ గారు, బి అయ్యరెడ్డి గారు, పిజి ప్రకాశ్రావు గారు, వై మరిదాస్ గారు, ఎస్ ప్రకాష్ గారు, ఎం బాలశౌరి గారు, జె మైకిల్ గారు, కె మరేణ గారు, ఏ జోజిరెడ్డి గారు, జి రాయపరెడ్డి గారు, సబస్టియన్ రెడ్డి గారు, శౌరయ్య గారు, కె చిన్నపరెడ్డి గారు, పి హృదయరాజు గారు, సాగి వెంకటేశ్వర గారు, జి జయప్రకాశం గారు, ఎం హనుమంతరావు గారు, ఆర్ పుల్లయ్య గారు, ఎం బాలసుందరరాజు గారు, ఎన్వి అంతయ్య గారు, ఎం బాలవర్తి గారు, కె రవీంద్రబాబు గారు, జి రెడ్డి గారు, ఎస్ ఆశీర్వాదం గారు, పి ఆశీర్వాదం గారు, వీళ్ళందరూ స్టేజ్ని అలంకరించవలసిందిగా మేము కోరుతున్నాము. అందరూ కర్ణాల ధ్వనంతో మనం వాళ్ళని ఆహ్వానిద్దాం.
వేదికని అలంకరించుతాం. వేదికను అందించినటువంటి మన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తరఫున 1994-95 సంవత్సరంలో చదువుకున్నటువంటి ఏబీసీ సెక్షన్స్ వారందరి తరఫున మాస్టర్లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. విశిష్ట స్థానం పొందాలి అని అంటే దానికి ప్రధాన కారణం విద్య. విద్య అంటే తెలియనటువంటి ఆ రోజులలోనే దాదాపుగా 120 సంవత్సరాల క్రితం ఈ పెరంగిపురం గ్రామం విద్యను అందించినటువంటి విద్యాగని ఈ పెరంగిపురం. ఈ సెయింట్ పాల్స్ హై స్కూల్ 1918వ సంవత్సరంలో ఒక మాధ్యమిక పాఠశాలగా స్థాపించబడి 1928వ సంవత్సరంలో హై స్కూల్గా అప్గ్రేడ్ చెంది 2028వ సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని శత జయంతి వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నది అని చెప్పడానికి ఒక పూర్వ విద్యార్థిగా నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. ప్రియ విద్యార్థులారా, ఈ శుభ సమయంలో ఈ పాఠశాలకు నూతనంగా వచ్చినటువంటి కరస్పాండెంట్ గారైనటువంటి మాలపాటి ఫాతిమారెడ్డి గారు ఈ స్కూల్ని అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందాలని అనేక ప్రణాళికలు రచిస్తూ మమ్మలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మాలపాటి ఫాతిమారెడ్డి గారి గురించి ఒక విషయం మీకు చెప్పాలి. వీరు రెండంతల వాస్తవ్యులు. గురువుగా అభిషేకించబడిన తర్వాత MBA పూర్తి చేసి సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కారంపూడి నందు, అదేవిధంగా బిషప్ గారికి గుంటూరు మేత్రాసనానికి ప్రొక్యురేటర్గా ఇప్పటి వరకు వారు ఏ నైతిక విలువలతో అయితే ఈ పాఠశాలను ఏర్పాటు చేశారో అదే నైతిక విలువలతో ఈ పాఠశాల ప్రస్తుతం నడవబడుతూ ఉంది. మన ఫాదర్ గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా గురువులందరితో కలిసి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆడిటోరియంలో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఒక 10 నిమిషాల క్రితం మేమంతా కలుసుకున్నప్పుడు ఉపాధ్యాయులు చెప్తూ ఉన్నారు, మనమంతా మరొకసారి ఈ 94-95 బ్యాచ్ విద్యార్థుల వల్ల కలుసుకోగలిగాం, మన యోగక్షేమాలు తెలుసుకున్నాం, చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ విద్యార్థులారా, మరి మీకు బోధించినటువంటి ఉపాధ్యాయుల్లో కొంతమంది భౌతికంగా ఇక్కడ లేరు. అదేవిధంగా మీలో కొంతమంది మీ స్నేహితులు, మీ మిత్రులు కూడా భౌతికంగా ఉండకపోయి ఉండవచ్చు. వారందరి కోసం వారిలో కీర్తిశేషులు స్వర్గీయ కె జేస్ దయాళ్ గారు, జె మైకల్ మాస్టారు, ఓ సబస్తీన్ రెడ్డి గారు, ఏ జోజిరెడ్డి గారు, సాగి వెంకటేశ్వర్లు గారు, ఎం హనుమంతరావు గారు, నాన్ టీచింగ్ స్టాఫ్లో ఎస్పి నాసరయ్య గారు, పి బాలస్వామి గారు, ఆర్ థామస్ గారు,
అదేవిధంగా మీ మిత్రులు ఎవరైనా మరణించుంటే వారి కోసం, అదేవిధంగా నిన్నటి వరకు జరిగిన యుద్ధంలో మన భరతమాత ముద్దు బిడ్డలు చనిపోయి ఉన్నారు, వీరందరి ఆత్మల కోసం మనమందరం లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటిద్దాం. సభకి నమస్కారం. వేదికను అలంకరించినటువంటి సెయింట్ పాల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శివరాజ్ మాస్టర్ గారు, మరి తదితర ఉపాధ్యాయులందరికీ, గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, ప్రస్తుతం పనిచేసినటువంటి వాళ్ళు, వీరందరికీ ఉపాధ్యాయులకు, మరి ముఖ్యంగా ఈ 94-95 10వ తరగతి విద్యార్థులైనటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ విధంగా దాదాపుగా మరి 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చి కలుసుకొని మీ యొక్క మధురానుభూతులు పంచుకుంటూ, ముఖ్యంగా ఆనాటి మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులను మీరు కళ్ళారా ప్రత్యక్షంగా చూస్తూ, ఆనాడు మీరు కూర్చున్నటువంటి ఆ తరగతి గదులు, మీరు అటు ఇటు కదలాడినటువంటి ఆ వరండాలు, ఆ బెంచీలు, ఆ బ్లాక్ బోర్డులు, ఇవన్నీ కూడా మీకు పాత జ్ఞాపకాలను తప్పనిసరిగా జ్ఞాపకం తీసుకుని వస్తాయి. మరి ఈనాడు ఈ చక్కటి రోజున మీరు ఈ సమ్మేళనం మీరు జరుపుకోవడం చాలా సంతోషం. సో సెయింట్ పాల్స్ హై స్కూల్ మేనేజ్మెంట్ తరఫున, మా ఉపాధ్యాయులందరి తరఫున మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీ యొక్క రాకతో మరి ఈ వేసవి సెలవుల్లో ఇంత మండు టెండలో మీరు వచ్చి ఒక కొత్త శోభను, అందాన్ని ఈ ప్రాంగణానికి తీసుకొని వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పూర్వ విద్యార్థులు ఎప్పుడైతే తిరిగి మళ్ళీ తమ పాఠశాలకు వస్తారో, ఆల్మా మాతరుగా, అనగా కన్న తల్లిగా, తల్లికి మరొక రూపంగా ఉన్నటువంటి ఈ పాఠశాల, ఈ నేల తప్పనిసరిగా మరి సంతోషిస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఈ పాఠశాల హై స్కూల్గా రూపొంది 100 సంవత్సరాలు పరిపూర్తి చేసుకోనుంది. శతాబ్ది వేడుకలకు ఈ సెయింట్ పాల్స్ హై స్కూల్ మరి సిద్ధంగా ఉంది 2028లో. కాబట్టి ఒకసారి మరి అందరి కరతాల ధ్వనులతో ఈ పాఠశాల 100 సంవత్సరాల పండుగకు మనం శుభం పలుకుతూ, ఆ రోజు అందరం కూడా ఎన్ని బ్యాచ్లు అయితే ఇక్కడి నుంచి 10వ తరగతి వెళ్ళిపోయాయో వాళ్ళందరినీ కలుసుకొని, వాళ్ళందరినీ ఆహ్వానించుకొని ఆ రోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని అనుకుంటూ ఉన్నాం. అయితే కేవలం అది ఒక్కరోజు కార్యక్రమంతో కాకుండా మరి ఆ సంవత్సరం అంతా కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ కార్యక్రమాల్లో మరి దాని యొక్క మినిట్స్ అవన్నీ కూడా చూసుకొని ఒక్కొక్క కోణంలో దాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అయితే ఇందాక మాస్టర్ గారు చెప్పినట్లుగా దాదాపుగా 26 మంది మనకు ఉపాధ్యాయులు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉండాలి. కానీ మరి ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనల వల్ల ఈ మేనేజ్మెంట్ స్కూల్స్లో మరి ఉపాధ్యాయుల యొక్క స్థానాలు భర్తీ చేయనందువల్ల రిటైర్ అయిన తర్వాత కేవలం మనకి ఒక 13 మంది మాత్రమే ఉపాధ్యాయులు, గవర్నమెంట్ ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా మరి అన్ఎయిడెడ్ ఉపాధ్యాయులుగా ఉంటూ మా ద డైస్ ఆఫ్ గుంటూరు సొసైటీ బిషప్ గారు ఆ అన్ఎయిడెడ్ ఉపాధ్యాయులందరికీ కూడా శాలరీస్ నెల చెల్లిస్తున్నాం. ఈ పాఠశాలను ఒక సంవత్సరం మేము నిలపాలి అంటే మినిమం 10 లక్షల రూపాయలు సొసైటీ నుంచి ఇక్కడ డిపాజిట్ చేయాల్సిందే. ఉద్యోగాలు కావచ్చు, లేకుంటే ఇక్కడ వచ్చేటువంటి చిన్న మైనర్ రిపేర్లు కావచ్చు,
లేకుంటే చిన్న చిన్న సాధన సంపత్తి కావచ్చు, ఏదైనా కానీ కావలసినటువంటి యాక్సెసరీస్ కావచ్చు టీచర్స్కి, వీటన్నిటి నిమిత్తమై మినిమంగా 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఈ పాఠశాల నిలపడానికి ద డైస్ ఆఫ్ గుంటూరు సొసైటీ అనగా బిషప్ గారు మా మేనేజ్మెంట్ ఖర్చు చేస్తూ ఉంది. ఎందుకు ఖర్చు చేస్తూ ఉందంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పేద విద్యార్థులు, ముఖ్యంగా బాలులకు మరి మంచి పాఠశాలలో విద్యను అందించాలి అంటే ఈ పాఠశాలను కొనసాగించాల్సిందే అని మేనేజ్మెంట్ వారు తలంచారు. కాబట్టి ఎంతో ఖర్చుతో కూడుకున్నప్పటికీ కూడా ఈ పాఠశాలను మాకున్నటువంటి చిన్న చిన్న రిసోర్సెస్ ద్వారా మరి నడుపుతూ వస్తూ ఉన్నాం. ఇక 2022 కల్లా ఇది ఒక శతాబ్ది ముగుస్తూ ఉంది. దానికోసమే మేము మళ్ళీ దీనంతా కూడా రీవ్యాంప్ చేయదలుచుకున్నాం. అంటే పాఠశాల రూపురేఖలు మార్చడం, ఈ శతాబ్ది వేడుకలకు ముందుగానే రూపురేఖలు మార్చి కొద్దిగా ఏదైనా ఫీజు కానీ ఏదైనా ఉన్నప్పటికీ కూడా ఇంకా మంచి ఉన్నత విద్య అందించాలి. ఈ 100 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బిల్డింగ్స్, కొన్ని భవనాలు మరి జీర్ణస్థితికి కొంత చేరుకున్నాయి. వీటికి కొంత లైఫ్ ప్రాణం పోసి ఇంకొక సెయింట్ పాల్స్ హై స్కూల్ ఆ పేరు ఏది కూడా పోగొట్టుకోకుండా ఒక టెక్నో స్కూల్ మాదిరిగా దీన్ని తీర్చిదిద్దాలి అని కేవలం స్టేట్ సిలబస్ మాత్రమే కాదు, సెంట్రల్ సిలబస్ తోటి ఈ పాఠశాలను మరొక శతాబ్దంలోనికి నడిపించాలన్నటువంటి ఆలోచన ప్రణాళిక మాకుంది అని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మా సొసైటీ వ్యాపార దృష్టితోటి చూసేటువంటి సొసైటీ కాదు. విద్యను మంచి విద్య అందించాలి, అది అందరికీ అందుబాటులో ఉండాలి. ఎక్కడికో వెళ్ళి హాస్టల్స్కి వెళ్ళి ఆ సెంట్రల్ సిలబస్ చదివే వదులు ఇక్కడే మన పెరంగపురంలో ఇక్కడ ఉంది. ఎందుకంటే పెరంగపురంలో ఎప్పుడు కూడా 2 వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్ వైబ్రేషన్స్. ఒకటేమో ఫెయిత్, మతం, విశ్వాసం, మరొకటేమో విద్య. గురువునికి వెళ్తుంటే దాదాపుగా 300 నుంచి 400 మంది కర్నూలు రాయలసీమ ప్రాంతం నుండి ఈ చర్చిని సందర్శించడానికి వచ్చారు. దాదాపు ఈ 2 నెలల పాటు ఈ జూన్ మాసం, జూలై మాసం, మే నెల సగం నుండి దాదాపుగా ఖండాలుగా వస్తారు. విశ్వాసం వాళ్ళకి. అలానే ఒకప్పుడు ఇక్కడ విద్య కూడా అలానే ఉండేది. ఈ పాఠశాల ఇటు సెయింట్ పాల్స్ హై స్కూల్, అటు సెయింట్ ఇగ్నేషియస్ ఆర్ఫనేజ్ ఉండేది. నేను 1990-91లో ఇక్కడ ఉన్నటువంటి సెయింట్ ఇగ్నేషియస్ ఆర్ఫనేజ్లో నేను బ్రదర్గా ఉన్నాను. అప్పుడు దాదాపుగా 300 మంది బాయ్స్ హాస్టల్లో ఉన్నారు. అప్పుడు 300 మంది బాయ్స్ ఉన్నారు. అంటే అంతమందికి ఇతర గ్రామాల నుండి, ప్రదేశాల నుంచి ఇక్కడ చదువుకున్నారు. ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్. ఇది చెప్పాలంటే ఈ ప్రాంతానికి, చుట్టుపక్కల ప్రాంతానికి ఒక ఇరుసు లాంటిది. ఇది ఆ విద్య అనేటువంటి బండికి ఒక ఇరుసు లాంటిది పెరంగపురం. కనుక రానున్న రోజుల్లో కూడా మళ్ళీ ఈ సెయింట్ పాల్స్ హై స్కూల్ ఏది కూడా మరి తక్కువ కాకుండా మళ్ళీ ఒక విద్యాలయంగా ఎదగాలి అంటే ఒక ప్రక్క మా సొసైటీ మరి వారి యొక్క ప్రోత్సాహం కూడా ఉంటుంది. మరో ప్రక్క మేము ఆలోచించేది ఏంటంటే ఎవరైతే ఈ పాఠశాలలో చదువుకొని ఇప్పుడు అల్లుమినేసరిగా ఒక్కొక్క బ్యాచ్ ఎవరెవరైతే మీరు ఒక్కొక్క బ్యాచ్ ఇక్కడ పూర్వ విద్యార్థులకు వస్తున్నారు, ఒక్కొక్క బ్యాచ్ని కలవడం, వాళ్ళలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులను మీకు ఒక బ్యాచ్ ఉందంటే ఒక అధ్యక్షుడు, ఒక కార్యదర్శి ఉంటారు. కాబట్టి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శి, కాబట్టి వాళ్ళలో ముఖ్యమైనటువంటి ముగ్గురు కలవడం, వారి ద్వారా వారి యొక్క సహకారం ద్వారా ఈ పాఠశాలను తిరిగి మళ్ళీ ఒక పూర్వ వైభవాన్ని తీసుకొని రావడం అన్నది మా యొక్క ఆశయంగా ఉంది. కాబట్టి దానిలో మరి మీరు కూడా భాగస్థులు కావాలి. ఒక మంచి ఆలోచన చేయండి. కానీ డబ్బుతో కొనలేనివి కొన్ని ఉన్నాయి. అదేంటంటే సహకారం, ప్రోత్సాహం. అవును, ఆనాడు మాకు ఈ పాఠశాల చదువు చెప్పింది. ఈరోజు మేము ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నామంటే ఆనాడు మాకు అధ్యాపకులు మాకు చెప్పినటువంటి ఆ పాఠాలే, ఆ బోధనలే, వారు చూపినటువంటి ఆ ఆదర్శమే ఈనాడు మమ్మల్ని ఇంతవరగా చేసిందని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఈ చిన్న ఒక యజ్ఞంలో మీ యొక్క వంతు సహకారం కూడా ఉంటుందని నేను రోజంతా కూడా మరి ఒకసారి మేము వేదిక దిగిపోయామంటే ఇక వేదిక మొత్తం మీరే. మరి రోజంతా ఏం చేస్తారో తెలియదు. ఐ థింక్ మీరు కొన్ని వర్క్షాప్స్ ఏర్పాటు చేసుకుంటారు అనుకుంటాను. కొన్ని సమీక్షలు,
తర్వాత కొన్ని వర్క్షాప్స్, లేకుంటే మీకు రిసోర్సెస్ పర్సన్స్ మీకు ఈ రోజంతా కూడా మీకు స్పీచెస్ ఇస్తూ మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ రోజంతా కూడా ఎంజాయ్ యువర్ డే. అట్ ద సేమ్ టైం ప్లీజ్ రిమెంబర్ ది సెయింట్ పాల్స్ హై స్కూల్ ఈ శతాబ్ది దాటి మరో శతాబ్దిలోకి అడుగు పెట్టాలి అంటే మీ యొక్క ప్రోత్సాహం, సహకారం అవసరమని గుర్తించండి. మనకి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి ఈ సభను నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరందరూ ఇప్పటికే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా భగవంతుడు మీకు మంచి ఆయురారోగ్యాలు మరి దీర్ఘాయుష్ని ఇవ్వాలని, అలానే మీకు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా వ్యాపారంలో కానీ ఏ పనైనా కానీ మరి వృద్ధి చెందాలి అని ఫలించాలని ప్రత్యేకంగా ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి గాను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని. మా గురువులు శ్రీ మందపాటి సుశీలదాస్ గారిని మీకు ఆశీస్సులు అందజేయవలసిందిగా అందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ గురువులకు, కష్టపడి బాధకి, ఉపాధ్యాయులందరికీ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు తెలియజేస్తాను. నేను వాస్తవం చెప్తాను. నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఎవరు కష్టం దొరుకుతుందనే చెప్పి నాకు తెలియదు. ఎందుకు వచ్చాను నాకు తెలియకుండా వచ్చాను. మాకు పెట్టిన విషయం తెలిసింది. ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి ఏర్పాటుకి ఉన్నత పాఠశాలే కాదు, ఉత్తమ పాఠశాల కూడా. ఉన్నత పాఠశాల పేరుకే కాదు, ఉత్తమ పాఠశాల అని చెప్పవచ్చు. ఎలాంటి సందేహం లేదు ఈ విషయంలో. ఉత్తమోన్నత పాఠశాల ఉన్నది చెప్పాలి. నేను మీ ముందు సగర్వంగా ఒప్పుకుంటున్నాను. నేను క్యాంపస్లో అడుగుపెట్టే వరకు కూడా ఎందుకు వచ్చేవారనేటువంటిది నాకు ఎవరు చెప్పాలి. ఇదే వెళ్ళేటప్పుడు కూడా తరంపురమాసం అన్నారే కానీ విషయం ఏంటో తెలియదు. ఏదైనా ఇక్కడ పనిచేయడం కానీ ఈ పాఠశాలలో చదవడం కానీ ఏదైనా కానీ అదృష్టంగా భావించాలి. వెంకటపురం సెయింట్ పాల్స్ హై స్కూల్ అంటే ఇక ఉత్తమ పాఠశాలగా మనం భావించాలి. అది కేవలం ఒకటి మాట చెప్పడమే కాదు, వాస్తవంగా కూడా యథార్థంగా ఇది ఉత్తమ పాఠశాల అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు గర్విత కాంట్రిబ్యూషన్. అందరికీ అభివాదాలు. మీ అందరినీ ఆ దేవదేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఐపరెడ్డి మాస్టర్ని ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతున్నాను. ఆశించండి సార్. గౌరవనీయులైన కరెస్పాండెంట్ ఫాదర్ గారికి, ప్రస్తుత హెడ్ మాస్టర్ శేఖర్ గారికి, తోటి ఉపాధ్యాయులుగా చేసిన అందరికీ, అలానే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహిస్తున్న మీ అందరికీ కూడా అభినందనలు. సెయింట్ పాల్స్ హై స్కూల్లో నేను 8.5 సంవత్సరాలు మాత్రమే చేశాను. వేరే 2 చోట్ల చేశాను. కానీ ఈ స్కూల్లో చేసినంత తృప్తి వేరే ఏ స్కూల్లో కూడా లభించమన్నాను. ఈ స్కూలు అసలు శంకుస్థాపన చేసిన టైమే వేళ విశేషమే గొప్పదని నా ఉద్దేశం. అందరూ
హాయిగా బాగా చదువుకుంటారు, ఆధ్యాత్మికంగా వెతుకుతారు. ఈ గేమ్స్ వీటి విషయంగా కానీ బాగా అభివృద్ధి చెందుతారు. అన్ని రకాలుగా ఇక్కడ అభివృద్ధి చెందుతారు. దీనికి కావలసిన ఈ సహకారాన్ని ఇక్కడికి వచ్చిన కరస్పాండెంట్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, ఉపాధ్యాయులు కానీ అందరూ తోడ్పాటు అందిస్తున్నారు. సరే, ప్రభుత్వ తోడ్పాటు లేకపోవడం వల్ల స్కూల్లో ఎయిడెడ్ పోస్టులు తగ్గటం వల్ల మరి కరస్పాండెంట్ వారికి చాలా ఇబ్బందులు తలెత్తుతాయి ఆర్థికంగా. అయినా కానీ తట్టుకొని స్కూల్ని బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు కనబడుతుంది. మన హెడ్ మాస్టర్ శైలరాజు గారి తత్వం నాకు తెలుసు. చాలా కష్టజీవి, రేత్రి కూడా ఆలోచిస్తాడు స్కూల్ గురించి. ఆయన ఈ స్కూల్ని బాగా ఉన్నత స్థితికి తీసుకురావడానికి చాలా కృషి చేస్తాడు కరస్పాండెంట్ గారి సహకారంతో. ఇక ఈ కార్యక్రమాన్ని 30 సంవత్సరాల క్రితం ఇక్కడ చదివిన విద్యార్థులు అప్పుడు, ఇప్పుడంతా కూడా 45 సంవత్సరాలు పైబడిన వారే. ఇక మేమంటే అందరం 70 సంవత్సరాల నుంచి 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఇలా కలిసామంటే అంత తేలిక కాదు. మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత శ్రమపడ్డారో, ఎంత ఆర్థికంగా తోడ్పాటు అందించారో ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఒక్కొక్కరిని అభినందించాలనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా మీరు చేసినందుకు మిమ్మల్ని మరోసారి అభినందిస్తూ ముగిస్తున్నాను. మన పాఠశాల పూర్వ విద్యార్థి, మా గురువులు, ఎన్సిసి ఆఫీసర్గా కూడా తమ బాధ్యతను నిర్వర్తించినటువంటి వారు, బొంగరాలు పీరు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ పిజి ప్రకాశ్రావు గారిని ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వేదికను అలంకరించిన సభాధ్యక్షులు రెవరెండ్ ఫాదర్ మర్రెడ్డి గారికి, హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి శివరాజ్ గారికి, రిటైర్ అయినటువంటిగా ఉన్నటువంటి వారు, ఇంకా చేస్తున్నటువంటి వారు అందరిని బట్టి వారికి మరి వందనాలు చెల్లిస్తూ మీకేమో శుభాలు తెలియజేస్తున్నాను. I am proud to say that I was a student of this school. ఈ స్కూల్ స్టూడెంట్ నేను చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాను. అండ్ ఆల్సో ఐ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ అండ్ హెడ్ మాస్టర్, యాజ్ ఎన్సిసి ఆఫీసర్ ఫర్ 31 years. ఈ స్కూల్లో 31 సంవత్సరము టీచర్గా, ఎన్సిసి ఆఫీసర్గా పనిచేసి 50 సంవత్సరాల క్రితం మీరు వెనక్కిపోతే ఈ స్కూలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్ విలేజెస్ అన్నిటికీ ఇట్ వాజ్ అ ఫీడింగ్, అంటే విద్యను అందించేటువంటి ఇన్స్టిట్యూషన్గా ఉన్నది. అందుచేత ఈ స్కూల్లో దాదాపుగా 1000 మెంబర్స్, 1000 స్టూడెంట్స్ ఉండేవాడు. అక్కడ నుండి ఇక్కడ దాకా సందు కూడా లేకుండా కూర్చునేంతగా పిల్లలు ఈ ఆడిటోరియం నిండా నిండి ఉన్నటువంటి వారుగా ఉండేది. చాలా సంతోషంగా ఉండేది. ఈ సమయంలో దాస్ గారు హెడ్ మాస్టర్ ఉన్నారు. మరి ఆయన వస్తున్నాడంటే 1000 మెంబర్స్ కూడా సైలెంట్గా అయిపోతారు. అవునా కదా? ఒక్కటి చాలు మొత్తాన్ని కంట్రోల్ చేసేస్తాడు. ఇప్పుడైతే అనేకమైన చిన్న చిన్న స్కూల్స్, హై స్కూల్స్ వచ్చినటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఈ స్కూల్లో చదవటము, ఈ స్కూల్లో పనిచేయటము, ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. ఇది చాలా సంతోషకరమైనది నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ఇక్కడ చదివిన విద్యార్థులు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది ఉంటారు.
కాబట్టి ఈ స్కూల్ని డూ యువర్ డ్యూటీ, ఈ స్కూల్కి చేయవలసినటువంటి బాధ్యత మీకు ఉన్నది, మాకు ఉన్నది. ఎందుకంటే ఇక్కడ చదువుకున్నాము, ఇక్కడ పనిచేసాం కాబట్టి. ఈరోజు మీ టీచర్స్ని ఎంతో ఘనంగా సన్మానించబోతున్నారు. అయితే మామూలుగా ఈ క్రమం చెప్తారు, తల్లి, తండ్రి, గురువు అని ఒక నానుడి ఉన్నది, పద్ధతి. కానీ నేను చెప్పేదంటే గివ్ ద ప్రయారిటీ టు గాడ్. ఫస్ట్ దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత గివ్ ద ప్రయారిటీ టు యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు. ఎందుకంటే గాడ్ ఇస్ ద క్రియేటర్, దేవుడు మనల్ని తల్లి గర్భంలో నిర్మించాడు కాబట్టి దేవునికి ప్రాధాన్యత ఫస్ట్ ఇవ్వాలా. రెండోదిగా పేరెంట్స్కు, మీకు జన్మనిచ్చినటువంటి పేరెంట్స్కి ప్రాధాన్యత ఇవ్వాలా. అతను కూడా నేను చెప్పేది ఏంటంటే, మరి మీ వయసు 45 years అనేది మాస్టర్ గారు అన్నారు కదా, అదే 45 years ఉంటాయి. మా ఎవరిని కూడా 70, 75, 80 దాకా వెళ్ళిపోయాం. అయితే మీ పేరెంట్స్లో కూడా దాదాపుగా 60, 65 దాకా ఉంటారు. కాబట్టి వన్ థింగ్ యూ షుడ్ నాట్ ఫర్గెట్, ఈ వయసులో మీరు మీ తల్లిదండ్రుల ఎడల టేక్ కేర్ ఆఫ్ దెమ్, వారి ఎడల శ్రద్ధ తీసుకోండి. ఎందుకంటే వృద్ధాప్యమైనటువంటిది ఇట్ ఇస్ ఎ వెరీ పెయిన్ఫుల్ థింగ్. వృద్ధాప్యం అనేది చాలా బాధకరమైనటువంటిది. అదేవిధంగా టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో ఐ విష్ యూ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ. థ్యాంక్ యూ సార్. మన కరతాళ ధ్వనులతో వారిని అభినందిద్దాం. రెస్పెక్టెడ్ ఫాదర్, కరస్పాండెంట్ ఫాదర్ మారెడ్డి గారు, ఇన్ఛార్జ్ హెచ్ఎం శివరాజు గారు, మరి మాతో పాటు పనిచేసి హెడ్ మాస్టర్స్గా కానీ టీచర్స్గా కానీ పనిచేసి రిటైర్ అయినటువంటి ఇక్కడ స్టాఫ్ మొత్తానికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1995లో 10th క్లాస్ చదివిన విద్యార్థులందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచి మా అందరినీ ఇక్కడ సమావేశపరిచినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత 2013లో రిటైర్ అయ్యాను. దీని ప్రత్యేకత ఏంటంటే, మేము కానీ గత శతాబ్దంలో ఇక్కడ మీరు చదువుకున్నారు, మేము పనిచేసాం. ఇది మా అందరి అదృష్టం. 2000 ఇయర్ చూసాం. మళ్ళా 21 సెంచరీకి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాం. తర్వాత 2000 సంవత్సరం కూడా అది ఆ నైట్ December 31st నైట్ ఇక్కడ మాస్ పెట్టి బాగా సెలబ్రేట్ చేశారు. మీ అందరూ గుర్తుందో లేదో, బాగా మాస్ పెట్టి ఆ రైతులంతా సెలబ్రేషన్ చేశారు. ఒక శతాబ్దం మారిపోతుంది కాబట్టి మనం ఆ శతాబ్దం చూసాం, ఈ శతాబ్దం చూసాం. అలాగే మరి మన డయాసిస్ మొత్తం మీద సెయింట్ పాల్స్ హై స్కూల్కి మన పెరగపురం, తర్వాత రెండచెంతల్లో సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్ ఉండేది. ఈ 2 స్కూల్స్కి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఓల్డ్ హై స్కూల్స్ ఇవన్నీ కూడా. ఆ రోజుల్లో మన క్యాథలిక్ విలేజెస్లో హై స్కూల్స్ తక్కువ ఉన్నాయి, 2 ఉండేవి. కాబట్టి ఎక్కువ మంది మన విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కువగా చదువుకొని వచ్చేవాళ్ళు. కాబట్టి ఈ స్కూల్లో మీరు చదువుకోవడం కానీ మేము పనిచేయటం కానీ ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే జిల్లా లెవెల్లో మన స్కూల్కి ఎప్పుడు కూడా గుంటూరు జిల్లాలో పేరుండేది. సెయింట్ పాల్స్ హై స్కూల్ అంటే అందరికీ గుర్తొచ్చే స్కూలు. ఈ స్కూల్లో మీరు చదివి టీచర్గా పనిచేసి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ పనిచేసినటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది వివిధ రంగాల్లో సెటిల్ అయి ఉన్నారు. మరి ఈ సమావేశానికి మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు మీరందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సభ ఎదుర్కొంటున్నటువంటి పూర్వ విద్యార్థులను కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు చెల్లించున్నాను. 30 సంవత్సరాల కిందట మేము ఎక్కడెక్కడో ఉండిపోయినాము, ఏకమై మేము ఎక్కడెక్కడో ఉండిపోయినాము. మనం ఏకం చేసి
సన్మానించకు, ప్రేమించకు, గౌరవించకు మీరు చూపించినటువంటి ఆసక్తిని బట్టి ఎంతో మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టైటానిక్ ఓడలు తయారు చేశారు. అది విహారయాత్ర మాత్రమే ఉపయోగించేవారు. అందులో చేరేవాళ్ళు పెద్ద సంపన్నులకు పేదలకు అవకాశం ఉండేది కాదు. బ్రిటన్ నుంచి ఫ్రెంచ్కి ప్రయాణమైనప్పుడు ఆ ఓడ పోతుండగా కొన్ని దేశాలు సందర్శన తర్వాత ఫ్రాన్స్ దగ్గరలో ఉండేటప్పటికి కెప్టెన్కి కొన్ని సంకేతాలు అంది. ఈ ఓడ తొందరలోనే అపాయం గురవుతుంది, నీరు కొండలు ఉన్నవి, అవి గుర్తుకోపోతుంది, మార్గాన్ని మార్చుకోండి, పడవను ఆపండి అని చెప్పి సంకేతాలు అందించారు. అప్పుడు కెప్టెన్ నాకు ఇది తెలివితేటండి, మీరు ఎత్తులు ఇవ్వనని చెప్పి ముందుకు పాటించాడు. కొన్ని గంటల్లోనే ఆ మంచు కొండను దిగుకొని 1600 మంది చనిపోయారు. 400 మంది కేవలం చట్టగాత్రంగా బయటపడ్డారు. కాబట్టి ఎందుకంటే మీకు చెప్తుందంటే మీరు నేను ఆ రోజుల్లో ఉపాధ్యులందరూ నేను చెప్పిన మాటలు కానీ, నీతి వాక్యాలు కానీ, బోధనలు కానీ, మంచి కానీ, చెడు కానీ పరిశీలన పెట్టకుండా, ఆ కెప్టెన్ అనుసరించకుండా మీరు మా మాటలు విని, విద్యాబోధన విని ఒప్పుకున్నారు. కాబట్టి ఈనాడు ప్రయోజకులయ్యి ఇంతగా తెలివితేట కలిగి మమ్మల్ని సత్కరించున్నారు. మీరు కూడా ఒకరు కలుసుకున్నారంటే ఎంతో అత్యయం. కాబట్టి మీరందరూ సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని, దేవుని కూడా భయభక్తిగా ఉండాలి. దేవుని భయభక్తి కలిగి ఈ జీవితంలో మాత్రం కాకుండా వచ్చే పరలోకంలో చేయాలని కూడా మనము మార్గాలు సిద్ధం చేసుకోవాలని చెప్పి ప్రాధాన్యపడుతున్నాను. మీ అందరూ కూడా దేవుడి మిమ్మల్ని దీవించి సమృద్ధిగా ఆచరించగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మన పాఠశాల కాలక్రమంలో అనేక మంది విద్యార్థులు సుశిక్షితులయ్యారు. అందులో మరొక పూర్వ విద్యార్థి మీ గురువు అయినటువంటి శ్రీ గాదే రాయపరెడ్డి గారిని మాస్టర్ కూడా పూర్వ విద్యార్థి, వారిని మీకు ఆశీస్సులు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభకు చేసినటువంటి మన గురు పొంగవులకి, అదేవిధంగా ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మన థామస్ లాంటి అనేక మంది విశ్రాంతి లేకుండా పోరాడినటువంటి ఈ పోరాట యోధులకి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా మనం ఇక్కడ తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులు, జీవితాన్ని ఇచ్చేది మాత్రం ఉపాధ్యాయులు. మన దాస్ మాస్టర్ గారి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో మన ఉపాధ్యాయ బృందం మనకు ఒక రకంగా మెంటరీ సెక్షన్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మెంటరీ సెక్షన్లో మనం రాటు తేలాం, క్రమశిక్షణగా ఉన్నాం. ఈ క్రమశిక్షణతోనే మన జీవితాన్ని గడుపుతున్నాం. మనం జీవితంలో మనం ఎదగాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మన లాయర్లు అదేవిధంగా పోలీసుల సహాయం అర్థించలేదో అప్పుడు మన క్రమశిక్షణమైన జీవితం ముందుకెళ్ళిగా మనం భావించాలి. ఆ క్రమశిక్షణ అలవాటు చేసినటువంటి మన ఉపాధ్యాయులకు పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనం ఎక్కడ సెయింట్ పాల్స్ హై స్కూల్ విద్యార్థులు కనపడినా చర్చించుకునేది మన ఉపాధ్యాయుల గురించి. మాస్టర్ గారు బాలచంద్ర మాస్టర్ గారు ఏం చేస్తున్నారు, శౌరయ్య మాస్టర్ గారు ఏం చేస్తున్నారు, దాస్ గారు ఎలా ఉన్నారు, ఇటువంటి సమాచారంతో మనం ఎప్పుడు మన యొక్క హృదయాలు నిండిపోతాయి. ఒక్కసారి మనం ఎవరైతే మన ఆడపిల్లలు వాళ్ళ యొక్క పుట్టింటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా సంతోషపడతారో మనం ఇక్కడికి వచ్చినప్పుడు అదే విధంగా సంతోషపడతారు. మనం గ్రౌండ్ చూసినప్పుడు వచ్చేటువంటి భావన లేదు. ఒక హెచ్ఎం గారి గది చూసినప్పుడు, అదేవిధంగా మన యొక్క తరగతులు చూసినప్పుడు, స్టాఫ్ రూమ్ చూసినప్పుడు, మనం ఈ స్టేడియాన్ని చూసినప్పుడు, మనం ఇక్కడ చేసుకున్నటువంటి సెప్టెంబర్ 5 అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వచ్చినటువంటి అనుభూతి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు జన్మనిచ్చినటువంటి రెండవ తల్లితో సమానం. కాబట్టి ఎక్కడైతే మనం ఇంత క్రమశిక్షణ నేర్చుకున్నామో దీనికి రుణం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ వచ్చారు. మన పెద్దలు చెప్పారు ఇప్పటికే 2028లో 100 సంవత్సరాల పండుగ ఏర్పాటు చేసుకోబోతున్నామని. దానిలో కూడా మనందరం ఖచ్చితంగా పాల్గొని మన వంతు సహాయ సహకారాలు అందించాలని, ఇప్పుడు ఎట్లయితే మనం కృషి చేశారో మన కమిటీ సభ్యులు మన థామస్ నేతృత్వంలో అహర్నిశలు శ్రమించారు. మరోసారి అహర్నిశలు 2022లో శ్రమించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి దానికి కూడా మీరు సిద్ధపడాలని, ఖచ్చితంగా సిద్ధపడతారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదేవిధంగా మన యొక్క గురువులకి మరోసారి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ సభ్యులకి, అహర్నిశలు శ్రమించిన కమిటీ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫాదర్ గారికి ముందుగా ఫాదర్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, విద్య నేర్పిన గురువులందరికీ కూడా పాదాభివందనాలు. అలాగే
నా తోటి విద్యార్థులందరికీ నమస్కారాలు. నా పేరు పూర్ణచంద్రరావు, పల్నాటి పూర్ణచంద్రరావు. మాది ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుట్టగడ గ్రామం. నేను బహుశా చాలామందికి తెలిసి ఉంది, ఎందుకంటే నా విద్య మొత్తం 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ స్కూల్లోనే జరిగింది. 6 నుంచి 9వ తరగతి వరకు కాలినాడనే వచ్చేవాడిని. ఎందుకంటే అప్పట్లో మా అమ్మ నాన్నగారు వ్యవసాయ కుటుంబం, రైతు వారి కుటుంబం అన్నమాట. అయితే అప్పట్లో మాకు సరైన ఊళ్ళో కానీ ఇంట్లో కానీ సరైన సదుపాయాలు లేకపోవడం, అది కాక మా కుటుంబం పెద్ద కుటుంబం. మేము మా నాన్నగారికి 5 సంతానం. 5 సంతానానికి సరిపడా అన్ని సౌకర్యాలు కల్పించడం, వాళ్ళు కూడా చదువు లేదు కాబట్టి ఇవ్వలేకపోయారు. అప్పుడు నడుచుకుంటూ వచ్చేవాడిని 9వ తరగతి వరకు. కొండవీడు, గణేశపాడు, కోట ఈ ప్రాంతం నుంచి అందరూ సైకిల్ మీద వచ్చేవాళ్ళు. నేను మాత్రం మా ఊరి నుంచి కొంతమంది నడుచుకొని వచ్చేవాళ్ళు. నడుచుకొని వచ్చే క్రమంలో నాకు చాలా గుర్తు ఉండేది. అలాగే రాయపేట మాస్టర్ సార్కి మాకు కొద్ది అంటే అప్పుడు 30 సంవత్సరాల క్రితం సార్ మనం గుర్తు లేకపోవచ్చు సరిగా, కానీ సారు ఏదన్నా లెసన్ చెప్పేటప్పుడు సరిగా వినేవాడిని కాదు. ఇంకోతే బోర్డు ఆయన సార్ దగ్గర డస్టర్ ఉండేది, డస్టర్తో కొట్టేవాళ్ళు. సార్ డస్టర్తో కొట్టేవాళ్ళు. కానీ ఆ గుర్తులు అవన్నీ చూస్తుంటే అప్పుడు అనిపించేది, అదే చదువుకోండి అని చెప్పేవాళ్ళు. కానీ అప్పుడేంటంటే ఆటగారంతో ఒకటి పరిస్థితులు బాగుండేవాళ్ళు ఒకటి, అంటే మీడియంగా ఉండేవాళ్ళు, మీడియంగా చదువుకునేవాడిని. సార్ కొట్టింది అప్పుడు ఇందాక నాకు రాజేష్ మాస్టర్ని చూడగా నాకు చాలా ఆనందం వేసింది. ఆయన కొట్టేటప్పుడు తల మీద గుర్తుకుంటే తనలో వంచిపడి కొట్టేవాళ్ళు. సార్ థ్యాంక్ యూ సార్. ఎన్నుపురెడ్డి మాస్టర్ గారు అంటే చాలామంది మాస్టర్లు వేరు, కానీ అందరూ నేను వారి గురించి చెప్పలేకపోతుంది ఏమనుకోవద్దు. సార్ ఎన్ఎస్ మాస్టర్ చెప్పేవాళ్ళు. సార్ పీరియడ్లో కూడా అలాగే ఉండేది. నోట్స్ ఎక్కువగా రాసేవాడిని కాదు నేను, ఎందుకంటే నాకు పెన్నులు అయిపోతూ ఉండేది. పెన్నులు అయిపోవడం వల్ల నోట్స్ రాసేవాడిని కాదు. పక్కన వాళ్ళు సార్ పీరియడ్ చెప్పేటప్పుడు అలా ముందు క్లాస్కి రాస్తూ ఉండేవాడిని. రాస్తూ ఉంటే ఆయన సార్ దగ్గర కథ ఉండేది, ఇసేస్తూ ఉండేవాడు. అదే ఎప్పుడు నోట్స్గా రాస్తావు, రాసిందా అంటే లేదు సార్ ముందు పీరియడ్ నేను రాయలేదు, అందులో నోట్స్ రాస్తూ ఉండేవాడిని. తర్వాత భాగవతి మాస్టర్ నేను వాస్తున్నా ఉదాహరణ గుర్తుపట్టే భాగవతి మాస్టర్తో మాకు చాలా అనుభవం ఉంది. ఎందుకంటే క్లాసులో 5 పీరియడ్లు ఉంటే 2 పీరియడ్లు సార్తో పాటు ఉండేవాళ్ళు. పుట్టపాటు సార్ మాది. సార్తో పాటు గేమ్స్ గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళు ఎక్కువగా. సార్ ఇందాక నేను గుర్తుపట్టే సార్ అప్పుడు ఎంత బాగా ఉండేది. సార్ ఇందాక ఎప్పుడు అనుకుంటున్నాను భాగవతి మాస్టర్ అంటే అంత ఎందుకు అప్పటికి ఇప్పుడు అలాగే ఉన్నారు సార్ మీరు. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి అదే స్పోర్ట్స్ మొత్తం క్లాసు అంటే లాస్ట్ 4వ పీరియడ్ మధ్యాహ్నం 4వ పీరియడ్ స్పోర్ట్స్ ఉండేది ఎక్కువగా. 3వ పీరియడ్ ఎప్పుడైపోతాయని ఎదురు భాగవతి మాస్టర్ని మా భాగవతి మాస్టర్తో గ్రౌండ్కి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. థ్యాంక్ యూ సార్. ఇంకా ప్రకాశ్రావు మాస్టర్ గారు మాకు 10th క్లాస్లో ఆయనతోటి నాకు చాలా అనుభవం ఉంది, చాలా గుర్తు ఉన్నాయి. ఎందుకంటే సార్ మాకు ఇంగ్లీష్కి వచ్చేవాళ్ళు, సోషల్కి వచ్చేవాళ్ళు. నాకు ఇంగ్లీష్లో బాగా పూర్గా ఉండేవాడిని. బటాబటిగా ప్రతి చదివినా కూడా నాకు 8 మార్కులు వచ్చాయి ఇంగ్లీష్లో. సార్ ఏం చేసేవాళ్ళంటే 1 సార్లు చూసి 3వసారి అంటే ఈ 8 వస్తుంది, ఇంకో మార్కెట్ పాస్ చేస్తాను, నేను ఒక మార్కెట్ పాస్ చేస్తాను పాస్ చేసేవాళ్ళు. ప్రకాశ్ మాస్టర్ థ్యాంక్ యూ సార్. ఎందాస్ మాస్టర్ గారి గురించి చెప్పాలంటే పర్సనల్గా కూడా సార్ సురేష్ అప్పుడు మా క్లాస్ గారు, నేను బి సెక్షన్, సురేష్ ఏ సెక్షన్లో ఉండేవాళ్ళు. అదే 10వ తరగతిలో మేడం గారు ఉండేవాళ్ళు. మనకి ఇంజక్షన్ చేయడానికి స్కూల్లోకి వీళ్ళు గవర్నమెంట్ అమ్మగారు వచ్చేవారు. వస్తే ఇంజక్షన్ చేయించుకుంటే మేము సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఎందాస్ మాస్టర్ సార్ వెళ్ళి పక్కనే ఉండేది. సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. సార్ వాళ్ళ ఇంటికి వెళ్తే మేడం గారు ఐస్ గడ్డ ఫ్రిడ్జ్లో తీసి ఐస్ గడ్డ ఇచ్చేవాళ్ళు. మేడం గారు ఇంజక్షన్ చేశారు, చేతులకి ఐస్ గడ్డ ఇచ్చేవాళ్ళు మేడం గారు. సార్ గురించి చెప్పలేదు. నేను నడిచి వచ్చేవాను కాబట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత సార్ ఎక్కడికి ఎంటర్ అయ్యేవాడు. నేను అంటే నాతో పాటు ఒక 5 ఉండేవాళ్ళు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత వస్తే సార్ కొట్టక ముందే మేము సార్ ఎక్కడుంటే మేము అది అడిగే వచ్చేది. అదే రోజు అదే పీరియడ్గా పేరు చెప్పలేను. మాస్టర్ కూడా అంతే కొట్టి శవరి మాస్టర్ అయినా కొట్టడం మానేసేవాళ్ళు. 10 సార్లు కొట్టిందో కొట్టడం మానేసేవారు. అట్లాగే ఎంతో మాస్టర్ కూడా అదే పుట్టకోటోళ్ళు ఎంతో వచ్చేదాన్ని మేము పుట్టకోట పండుగలు రాసేవాళ్ళు. సార్ కూడా కొట్టకుండా అదే మీరు ఎందుకుంటారా రోజు ఇదే టైం అవుతుంది, ఇంటి చంద్రాలు పొద్దున్నే లేకుండా సార్ చెప్పేవాళ్ళు. అట్లా మా అసెంబ్లీలో కూడా సార్ చాలా బాగా చెప్పేవాళ్ళు. ఎందాస్ మాస్టర్ చెప్పింది అంతా తిరిగి గుర్తే ఉంది. ఇప్పుడు ఈ పద్ధతి విలువ తెలుసుకోండి, స్కూల్ విలువ తెలుసుకోండి సార్ చెప్పేవాళ్ళు. అప్పుడేమో ఆటలు విలువ తెలుసుకోండి
తెలుసుకోకుండా ఈ 10వ తరగతి వరకు మీ అమ్మ నాన్న మీకు ఏ పని చెప్పకుండా మిమ్మల్ని ఎంతో అపూర్వంగా ఏ బాధ్యత లేకుండా ఇంట్లో పెట్టి స్కూల్కి పంపించేవాళ్ళు. ఈ 10వ తరగతి చక్కగా పూర్తి చేసుకోండి అని ఎంత మాట్లాడారు ప్రతి అసెంబ్లీలో చెప్పేవాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 10వ తరగతి ఇక్కడికి వచ్చి చదవాలి అని మీకు అనిపించినా కూడా చదవలేదు రాలేదు అని సార్ చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సార్. అవన్నీ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అట్లాగే స్టూడెంట్స్ తోటి ఇంకొక 2 ముక్కలు చెప్తాను సార్. స్టూడెంట్స్ తోటి నాకున్న అనుభవం ఏంటంటే స్కూల్ అయిపోయిన మధ్యాహ్నం భోజనాలు చేసేటప్పుడు మా పుట్టపాటు టీం అంతా సపరేట్గా కూర్చునేవాళ్ళం. కానీ నేను పుట్టపాటు టీంలో కూర్చునేవాడిని కాదు. ఎందుకంటే నాకు తోటి రుద్రపాటు పింగిపాలెం లోకల్లో పింగిపాలెం పేరేచర్ల కొండవీడు అంతా కూర్చొని బాక్సులు ఒక బాక్స్ వాళ్ళతో షేర్ చేసుకొని తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాగే క్లాస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పూట హాఫ్ డే ఎప్పుడన్నా ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు హాఫ్ డే ఇచ్చేవాళ్ళు. అప్పుడు నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో మాకు కాలువ ఉండేది. లింగపాలానికి కొండవి గణేశ్వరపాడి మధ్యలో కాలువ ఉండేది. ఆ కాలువ ఈత వేయాలంటే ఇంటికి వెళ్ళి ఈత వేసేవాళ్ళం. కానీ బట్టలు తడిచిపోతే ఇంటికాడికి వెళ్తారు కాలువలో ఈత వేసేవాళ్ళని కొట్టేవాళ్ళు. ఆ బట్టలు ఏం చేసేవాళ్ళు బాక్స్లో పెట్టి తడవకుండా బాక్స్లో పెట్టి. సంతోషంగా ఉంది మాస్టర్ గారు. మీ అభిప్రాయాలు కూడా మీ ఉపాధ్యాయులు సంతోషించారు. సెకండ్ సెషన్ భోజనం అయిపోయిన తర్వాత మీరు కూర్చొని ఒకరికొకరు పరిచయం ఏం చేస్తున్నారని మీరు మాట్లాడుకోవచ్చు. కాలాతీతం అవుతుంది కాబట్టి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దీన్ని కూడా మీ అందరి తరఫున మాస్టార్కి అందిస్తూ ఉన్నారు. ఈ బహుమతిని చూసినప్పుడల్లా మీ హృదయాలు మీ మనస్సులు మీ అందరూ గుర్తుంటారని అనుకుంటూ ఉన్నాం. మాస్టర్ గారు విజయవాడలో ఎక్కడో ఉన్నప్పటికీ కూడా మీ మీద ప్రేమతో ఇక్కడికి వచ్చారు. వారికి అందరి తరఫున కృతజ్ఞతలు కోరుతూ ఉన్నాం. అయ్యప్పరెడ్డి గారు తర్వాత ఇంకొంతమంది వచ్చి హైబ్రిడ్ మాస్టర్ గారిని సన్మానిస్తాం. మనం విశాలతోటి పూలమాలతోటి మన అభిప్రాయాన్ని తర్వాత అందరం అందుకున్నాము. అయ్యప్పరెడ్డి గారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. సన్మానించుకుందాం. సన్మానించి జ్ఞాపకంగా మాస్టర్ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఆహ్వానిస్తూ ఉన్నాం. పీజీ ప్రకాశ్ రావు సన్మానం చేయడానికి టైం లేదు. వై మరిదాస్ మాస్టర్ని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. వై మరిదాస్ మాస్టర్ మరిదాస్ మాస్టర్ని సన్మానించవలసిన కోరుతున్నాం.
సన్మానం అయిన తర్వాత మాస్టర్ గారు భోజనానికి వెళ్తారు. తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగడానికి మాస్టర్ తోటి మనం సహకరిద్దాం. ముప్పై సంవత్సరాల తర్వాత మనం ఈ రోజు కలుసుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. జయప్రకాష్ మాస్టర్ని జయప్రకాష్ మాస్టర్ని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. రాయపరెడ్డి మాస్టర్ని ఆశీర్వదం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రాయపరెడ్డి గారు సన్మానం చేసినటువంటి వాళ్ళు రాయపరెడ్డి మాస్టర్ని ఆశీర్వదం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మిగతా వాళ్ళు సన్మానం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం అడ్డం రాయపరెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సన్మానం చేసినటువంటి వాళ్ళు పక్కకొస్తే మిగతా వాళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళు మన 94-95 ఏబీసీ సెక్షన్ వారు కూడా సన్మానం చేయడానికి అవకాశం వాళ్ళకు కూడా కల్పించాలి. శౌర్య మాస్టర్ని శౌర్య మాస్టర్ని ఆశీర్వదం కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శౌర్య మాస్టర్ని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సన్మానం చేయాల్సినటువంటి వాళ్ళు రండి. చేయకుండా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంచెం పక్కకు వస్తే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అందరూ సన్మానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. జయప్రకాష్ మాస్టర్ని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. సన్మానం అయిన తర్వాత అందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో, తర్వాత ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ కలిపి విడివిడిగా అందరికి గుర్తుండే ఉంటుంది. ఏ సెక్షన్ వాళ్ళు మాస్టర్ గారితో ఫోటో తీద్దాము. అందరికీ జ్ఞాపకంగా పెట్టుకోవడానికి మనకి తర్వాత మన బాలవంతి మాస్టర్ గారికి దుశ్శాలతో కోమలంతో సత్కరించుకుంటున్నాం. సన్మానం అయిన తర్వాత అందరం కలిసి మాస్టర్తో ఫోటోకి సహకరిద్దాం. భోజనాలు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అందరికీ అవకాశం ఇవ్వాలి. విద్యార్థులకు మనవి. ఇప్పటి వరకు దాదాపుగా 26 బ్యాచ్లు కలిసినాయి. 26 బ్యాచెస్ ఈ ఆడిటోరియంలో అనేక సందర్భాల్లో కలవడం జరిగింది.
వారికి ఏమాత్రం తీసుకోకుండా మీ 94, 95 బ్యాచ్ వారు పాఠశాలను గుర్తుపెట్టుకొని మీకు విద్యను ఉపదేశించినటువంటి ఉపాధ్యాయులను గౌరవించడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో మీకు ఒకటి మనం చేయాలనుకుంటూ ఉన్నాం. ఈ పాఠశాల గురించి మీకు అందరికీ అనుభవం. ఒక విషయం ఏమిటంటే, మన ఈ పెరిగిపురంలో ఉన్నటువంటి సెంట్ ఆన్స్ కానీ సెంట్ పాల్స్ కానీ ఒక్క నిమిషం సెంట్ ఆన్స్ కానీ సెంట్ పాల్స్ హై స్కూల్ కానీ, సెంట్ ఆన్స్ గర్ల్స్ హై స్కూల్లో 1907వ సంవత్సరంలోనే హైయర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. 1907వ సంవత్సరంలో 1907వ సంవత్సరం నుంచి 1968వ సంవత్సరం వరకు హైయర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఉండటం, మన పాఠశాలలో కూడా 1955వ సంవత్సరం నుంచి 1968వ సంవత్సరం వరకు సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. అక్కడ ఇక్కడ దాదాపుగా 4000 మందికి ఉపాధ్యాయులు సుశిక్షితులయ్యారు. 4000 మంది టీచర్స్ అయ్యారు. ఈ 4000 మంది ఉపాధ్యాయులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో పనిచేయడం, అలా పనిచేయడం వలన ఈ పెరిగిపురం అనేటటువంటిది పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యాప్తికి కృషి చేసిందని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. మరి అటువంటి ఉన్నత పాఠశాల 2028వ సంవత్సరం నాటికి 100వ జయంతి వేడుకలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉందని తమ్ముడు కూడా చెప్పుకున్నాం. ఆ 2028వ సంవత్సరంలో జరిగేటటువంటి కార్యక్రమానికి మీరందరూ తప్పకుండా హాజరై మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. Dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు. Friendship ride. Mustafa.
జూలై పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. Yeah.